నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామంలో కొంతమంది కావాలనే పట్టా భూములను తమ భూములంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే పట్టా భూములు అని చెప్పుకుంటున్నారో వారి భూములు వేరే ప్రాంతంలో ఉన్నాయని రైతులు తెలిపారు. కావాలని విలువగల భూములు తమవే అని కబ్జాకు యత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి భూమి సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. తమకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామం చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా. మా తండ్రులు మా తాతలు మొత్తం ఎస్సీ క్లాస్ మాది వాళ్ళు 2004 నుండి సాగు చేసుకుంటున్న కొంత భూమి ఒక 100 గడపలు ఉంటాయి మాదిపురం. దాన్ని ఒక ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ భీముని శ్రీనివాస్ గౌడ్, తోకల తిరుపతి, ఉన్న మల్లయ్య, తోకల మధునయ్య, వీళ్ళు మేము సాగు చేసుకున్న భూమిని మీకు లేదని దౌర్జన్యం చేసి ఆ భూమిని లాక్కుంటున్నారు. మేము సాగు చేసుకున్న భూమిని టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉండే వాళ్ళ అధికారులను కూడా దగ్గర పెట్టుకొని మా మీద బెదిరింపులు చేసుకుంటా మిమ్మల్ని కేసు అవుతుంది అన్నట్టుగా బెదిరింపులు చేసి ఆ భూమిని మొత్తం వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఆయన నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అటువంటి అంత పుట్ట ఆయన అంత ఒక దంద మాఫియా భూదంద ఎప్పుడు కూడా ప్రజలను అడ్డుపెట్టుకొని మా జనాలందరికీ ఇస్తానన్నాడు. ఇంటింటికి మనిషికి 2000, 3000 గత మేమున్న కొంత గుంటల భూములు అన్ని కూడా పైసలు తీసుకొని సాగు చేసుకున్న భూములు. దానికి ఇప్పుడు మీకు లేదు అని దౌర్జన్యం పెట్టి కేసుల పాలు చేసుకుంటా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మనం అందులో భూమిత్తలేదు. లోకల్ నాగేశ్వరి సోమనపల్లి గ్రామం, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా. గత 25 సంవత్సరాల నుండి ఆ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. భీముని శ్రీనివాస గౌడు, తోకల మదనయ్య అనే వ్యక్తులు, తోకల తిరుపతి అనే 3 వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఆ భూమిని మాకు ఇస్తామని, సర్పంచ్గా గెలిపించమని, మమ్మల్ని సపోర్ట్ చేయమని అడగడంతో మేము ఆయనను గెలిపించి మాకు ఇప్పిస్తాడు, మాకు సహాయం చేస్తాడని మేము అనుకుంటే మాకు ఇవ్వకుండా ఆ భూమిని కబ్జా చేసి 3 వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వాళ్ళకి రానియకుండా. ఎవరు 3 వ్యక్తులు? ఎవరు? భీముని శ్రీనివాస గౌడు, తోకల మదనయ్య, తోకల తిరుపతి, వీళ్ళు 3. ఖచ్చితంగా దీన్ని ఈ భూమి కోసం మేము గంగొడ్డుకున్న ఆబాది భూములు కూడా కొట్టుకొని 5,000, 10,000 జమ చేసి మేమందరం కలిసి వాళ్ళకి అప్పచెప్పితే మాకు ఆ భూములు రాకుండా మమ్మల్ని బెదిరింపు చర్యలకు గురి చేసి మమ్మల్ని బెదిరించి ఆ భూమిలోకి రానియకుండా వాళ్ళే కబ్జా చేసుకొని మమ్మల్ని బెదిరించి గుండా యజం చేస్తారా, రౌడీ యజం చేస్తారా అని మా మీదనే కేసులు పెట్టి 3 రోజుల నుంచి వెళ్ళి బెదిరిస్తారు మమ్మల్ని. సోమనపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా. మా మామల అప్పటి నుంచి వెళ్ళి మేము కష్టపడి రూపాయలు ఖర్చు పెట్టి సప్పులు తెచ్చి ఆ బంజారు భూములు కొట్టించి ట్రాక్టర్లో పెట్టి దొప్పించి ఇవన్నీ చేస్తే మొత్తం శ్రీనివాస్ గౌడు, ఈ మదనయ్య, ఈ తిరుపతి వీళ్ళందరూ తీసుకొని మంచిగా బిల్డింగులు కట్టుకున్నారు. ఒక్కొక్క కుటుంబంలో 3, 4 పిల్లలు ఉన్నారు. 1 ఎకరం భూమి లేని వాళ్ళు ఉన్నారు. చేసుకుంటే తిన్నట్టు లేకపోతే వన్నట్టు అట్లా కాలం గడుపుకుంటున్నారు. ఉండడానికి కూడా స్థలం లేదు. ఒక్కొక్కరు ఇంట్లో 4 కొడుకులు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక్కటే గుంట భూమిలో అందరు ఏదో బతుకుతా ఉన్నారు. అలాంటి వాళ్ళను కొంచెం దయచేసి మా కాంగ్రెస్ తరఫున మా సారు అందరు కలిసి, కలెక్టర్ అందరూ, ఎమ్మెల్యే అందరు కలిసి దయచేసి మాకు ఏ బీద వాళ్ళు ఉన్నారో మా సోమపల్లిలో ఇంటింటికల్లా మాకు ఆ భూమి ఇప్పించి బతుకుర కొడుకులు అలా అని బోర్లో గిర్లో వేసి మాకు దారి చూపిస్తే మేము బతుకుతాం సార్. మేము ఆబాదులు అమ్ముకున్నాం, సొమ్ములు అమ్ముకున్నాం, అన్నీ అమ్ముకున్నాం. మా పిల్లలు చిన్నోళ్ళని మా మామ, మా అత్త అందరం పోయి కొట్టుకున్నాం, చేసిన ఆబాదులు అమ్ముకొని ఆ పెద్ద మంది తోకల మొదలయ్య మీకు భూములు ఇస్తాం, అన్ని ఇస్తామని మమ్మల్ని అంగడి చేసి ఇప్పుడు భూములు ఇస్తలేడు, జాగలు ఇస్తలేడు. మమ్మల్ని పరిచయం చేసి మమ్మల్ని చంపుతా అధ్యతనని అంటారా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్. మాకు భూమి కావాలి, మా భూమితోటి సొమ్ములు పోయినాయి, భూములు పోయినాయి. మమ్మల్ని బెదిరించిండ్రు. మీకు ట్రాన్స్ఫారాలు వస్తాయి, 3 ఇండ్లకు 5 ఇండ్లకు ట్రాన్స్ఫారం వేస్తే నీకు అని మదనాయి అన్నాడు. మాకు ఆ ట్రాన్స్ఫారాలు లేలే. మా ఆబాదుల పైసలన్నీ ఆయనే ఉంచుకున్నాడు, ఆయనే చేసిండు. మమ్మల్ని ఎక్కడికైనా నేను చేసి ఇప్పుడు మా పిల్లగాళ్ళ మీద కేసులు నడిపిస్తారు. శ్రీనివాస్ గౌడ్, తోకల మదనయ్య, తోకల తిరుపతి. సిసిసి నస్పూర్లో ముక్కుడి పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరి కాలనీ షిర్కే వెంకటేశ్వర ఆలయ ప్రాంగణానికి
మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి రాధాకుమారి దంపతులు, మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు పాల్గొని బోనాల వేడుకలను ప్రారంభించారు. డప్పు చప్పుల మధ్య భవానీ అమ్మవారు బోనం ఎత్తుకొని నృత్యాలు చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యువకులు నృత్యాలతో హోరెత్తించారు. వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన పోచమ్మ బోనాల శోభయాత్ర గోదావరి కాలనీ, షిర్కే నుండి నాగార్జున కాలనీ, సుందరయ్య కాలనీ మీదుగా సిసిసి టౌన్షిప్ నుండి ముక్కుడి పోచమ్మ ఆలయం వరకు కొనసాగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సాతుడి రమేష్, కౌన్సిలర్ బండి పద్మ, భక్తులు పప్పు శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, బ్రహ్మ శ్రీను, గజ్జలి రాజలింగు, దేవయ్య, వెంకన్న, శంగారెడ్డి, మల్లేష్, రాహుల్, సంతోష్, అట్కపురం రాయలింగు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. తెలంగాణ వ్యాప్తంగా మరి ఆషాఢ బోనాలు ఇప్పుడు మనం మొదలుగావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక శ్రీకే కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి మనం ఈరోజు మరి ముక్కుడి పోచమ్మ సిసిసి వరకు బ్రహ్మాండంగా మరి ఈ యొక్క బోనాలు జాతరను మనం జరుపుకోవడానికి అటువంటి యొక్క భక్తులందరూ కూడా సింగరేణి యాజమాన్యం తరఫున మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్గా మరి తెలంగాణలో ఈ పండుగ అనేది చాలా పెద్ద ఎత్తున సుమారుగా ఈ నెలాఖరు వరకు అంటే సుమారుగా మనకి ఏంటంటే ఆషాఢ మాసం అంతా కూడా మనం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జరుపుకునేటువంటి ఈ యొక్క పెద్ద పండుగలో మన భాగస్వామ్యాలు కావడం అనేది మాకు ఇవ్వాలి. మా మేడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ తల్లి మనందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని, అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా బాగా పడాలని, అదేవిధంగా సింగరేణి కాలనీస్ కూడా మనం ఈ ప్రాంతంలో మీ అందరికి తెలుసు ఎంతోమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జీవనోపాధి కల్పిస్తూ ముందు కూడా మరి రాబోయే తరాల వాటికి కూడా ఆ బంగారు శివులు పండిస్తూ మన ఏరియాని కాపాడాలని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు. ఆషాఢ మాసం ప్రారంభమైంది. తెలంగాణలో బోనాల జాతర స్టార్ట్ అయింది. ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద మరి ఈరోజు బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ తల్లిని మా ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా అష్టాశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు. కాస్పేట మండలంలోని దేవపూర్ డిఏవి పాఠశాలలో తమ పిల్లలకు సీట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులు షేక్ జాకీర్, బూక్యా సునీత ఆరోపించారు. కాస్పేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేవపూర్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న డిఏవి పాఠశాలలో చేర్పించడానికి తాము వెళ్లామని, దీంతో పాఠశాల యాజమాన్యం పిల్లలకు టెస్టు నిర్వహించారని, 2nd క్లాస్, 6th క్లాస్ పూర్తి చేసిన పిల్లలకు ఎక్కువ క్లాసులకు సంబంధించిన సబ్జెక్టు ప్రశ్నలతో టెస్టు పెట్టారని, మార్కులు తక్కువ వచ్చాయని, సీటు రావడం కష్టమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల వద్ద ఉన్నామని, కనీసం భోజనం కూడా చేయలేదన్నారు. సర్టిఫికెట్లు తీసుకొని పరీక్ష ఫీజు, ఫోటోలు అన్నీ తీసుకోవడంతో సీటు వస్తుందని సంతోషపడ్డామని అన్నారు. సీటు కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీ పిల్లలకు ఈ పాఠశాలలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కాగా వీరు చేసిన ఆరోపణపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. పిల్లలకు సంబంధించిన సబ్జెక్టుతోనే ప్రశ్నలు ఇచ్చామని, సీట్లు ఖాళీ అయితే నోటిఫికేషన్ ద్వారా మెరిట్ లిస్టు వేసి సీటు కన్ఫర్మ్ చేయడం జరుగుతుందని హెడ్ మాస్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.
ముఖ్య సునీత. నేను చిన్న ధర్మారం మాజీ సర్పంచ్ని. అయితే నా పిల్లల కోసం అడ్మిషన్ కోసం అని నేను వెళ్తే నేను డైరెక్ట్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నేను పేదదాన్ని, నా పిల్లలు కూడా పేదవాళ్ళు కాబట్టి స్కూల్లో మంచి పేరు తీసుకురావాలని డిఏవి స్కూల్కు వెళ్ళడం జరిగింది. జరిగితే అక్కడ సార్కి వెళ్ళి ప్రిన్సిపాల్ సార్కి వెళ్ళి కలవడంతో ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు సార్. మా రికమెండేషన్ సార్ రికమెండేషన్తో వచ్చినాం. మేము బాగా పేద పిల్లలం, మా పిల్లలను బయట మేము చెప్పించుకోవడం లేదు సార్. బాగా ఫీజులు పెరుగుతున్నాయని మేము ఈ స్కూల్కి వచ్చినాం సార్. సార్ లెటర్ చూపిస్తే తీసుకొని అడ్మిషన్ ఫామ్ అన్ని నింపుమన్నారు. జిరాక్స్ అవి కానీ అనేసి అన్ని మొత్తం అన్నారు. మేము 10:30కి వెళ్ళినాం సార్. 10:30కి వెళ్ళినాక జిరాక్స్లని అవన్నీ ఫొటోస్ అని అంటే మేము ఫోటో స్టూడియోకి వెళ్ళి బయట వెళ్ళి జిరాక్స్ చేసుకొని వచ్చేసరికి 12 అయింది సార్. 12కి ఇచ్చి అప్లికేషన్ ఫామ్ అన్నీ నింపేసి ఆపరేటర్కి ఇచ్చినాం. ఫీజు కట్టినాం సార్. ఈచ్ 100 రూపీస్ ఒక మెంబర్స్కి ఇచ్చినాం సార్. ఇచ్చినాక కట్టేసినాక సారు ఎగ్జామ్ పెడతా అన్నారు 1 o'clockకి. 1 o'clockకి పెడతా అన్నారు. 1 o'clockకి పెడతా అనేసి మళ్ళీ 2కి పెట్టి పిల్లలు 2 o'clockకి ఎగ్జామ్ పెడితే 3 వరకు పెట్టింది సార్. కానీ మా బాబు 3rd క్లాస్ అయితే 2nd అయిపోయింది, ఇప్పుడు 3rd ప్రజెంట్. అయితే 5th క్లాస్ సిలబస్ ఇచ్చింది. మా పాప ఏమో 5th అయిపోతే 7th క్లాస్ సిలబస్ ఇచ్చింది. ఇది ఎంతవరకు సమంజసము అసలు? ఇలా ఇది ఏమైనా స్కూల్ అనుకుంటున్నారా? ఏమైనా చేపల మార్కెట్ అలాంటి ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అసలు? అయితే ఇచ్చిన తర్వాత సార్ ఎగ్జామ్ రాసి మీ పిల్లలకి ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా అంటే నేను పేపర్ ఇమ్మని అడిగాను సార్ని. సార్ మీరు ఏ సిలబస్ పెట్టిరు, ఎందుకు ఎంత తక్కువ వచ్చింది, ఏం రాయలేదని అడిగితే సార్ ఇట్లా ఇవ్వరు మేడం పేపర్ అనేసి సార్ చెప్పారు సార్. చెప్పినాక మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసినాం సార్, ఇంత తక్కువ వచ్చినాయి సీట్లు ఇవ్వు కదమ్మా అంటే మీరు ముందే చెప్పాలి కదా సార్ అట్లా అంటే మేము ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్దామని అనుకున్నాము. నేను ఒకసారి జీఎం గారికి మళ్ళీ రిపేర్ చేస్తాను, నేను మాట్లాడతాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 day టైం ఇవ్వండి అన్నారు. 1 day కాదు 2 days ఇచ్చినాం. 2 days ఇచ్చిన తర్వాత సీట్లు ఇవ్వండి. కానీ మమ్మల్ని గంటల సేపు ఇక్కడ కూర్చోబెట్టి 5-6 గంటలు, మేము 10:30కి వెళ్తే మాకు 4 గంటల వరకు అక్కడ కూర్చోబెట్టి 2 days తర్వాత మేము ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సీట్లు చూద్దాం అనేసి అన్నారు. అయినా కూడా 1 day మళ్ళీ ఆగి మళ్ళీ వెళ్తే మమ్మల్ని ఏంది సీట్లు లేవు మొత్తానికి అని జిఎం గారిని 10 minutes వెయిట్ చేయమని చెప్పి జిఎం గారిని పిలిపించి జిఎం గారు ఎట్లా మాట్లాడతారు, అమ్మ మీకు సీట్లు లేవు, మీరు లెటర్ తీసుకొచ్చిన మాత్రం స్థానిక ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చినంత మాత్రాన మీకు సీట్లు ఇవ్వాలా, సీట్లు ఇవ్వని రేవంత్ రెడ్డి రాస్తేంది ఎవరు రాస్తేంది అని ఒక హోదాలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా పేరు పెట్టి పిలవడం, మమ్మల్ని తిప్పించుకోవడం, తల్లిదండ్రులను ఇంతగానో ఇబ్బంది పెట్టడం, పిల్లల్ని ఇంతగానో ఇబ్బంది. మా పిల్లలు అసలు అన్నం తినకుండా వెళ్ళి 3 వరకు అక్కడ ఏమైనా తిందామన్నా కూడా లేకుంటే పిల్లలు 3-4 వరకు ఆకలితో అక్కడ ఉండి మరి నీ లంచ్ పీరియడ్ అమ్మా మీరు ఏమైనా బయటికి తిని వెళ్ళి రండి అని కూడా చెప్పకుండా మమ్మల్ని ఇంత ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాం. మమ్మల్నే కాదు మైనార్టీ అని ఆయన కాస్ట్ ఫీలింగ్ ఉంది, మైనార్టీ పిల్లలకు ఇవ్వదు అనేసి అందరిని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని మాకు బయట తెలిసింది. మేము మున్కరు చేస్తే ఇంత ఘోరంగా అసలు ఇది స్కూల్ అనుకుంటున్నారా, అసలు మార్కెట్ ఏమైనా కూరగాయల మార్కెట్ అంటున్నారా? సీట్లు ఏమని వాళ్ళకి తెలిసే కదా, ముందే కరాఖండిగా చెప్పాలి కదా. ఒక స్థానిక ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా కూడా పేద పిల్లలని ఇస్తారు కదా, ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదా, మేము పేదోళ్ళనే కదా అని కూడా మేము సార్కు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సారు ఘోరంగా మాట్లాడారు. మన ఎమ్మెల్యే గారు ఇస్తే ఇవ్వాలా అన్నట్టు మాట్లాడి మా ఎమ్మెల్యే గారిని ఇంతగానో కించపరిచిన క్షమాపణలు చెప్పాలి. మా ఎమ్మెల్యే గారిని వాళ్ళని కంపల్సరీ వాళ్ళని ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ చేయాలి, జిఎం గారిని కూడా మందలించాలని నేను కోరుకుంటున్నాను. ఈవేవి పాఠశాల గురించి తల్లిదండ్రులకి అన్యాయం జరుగుతుంది, మైనార్టీకి అన్యాయం జరుగుతుంది. మేము 3 తారీఖు ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని మా మేడం నేను ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి పొద్దున 10కి వెళ్తే సార్ గారి లెటర్ ఇచ్చిండ్రు. లెటర్ ఇస్తే లెటర్ ఇచ్చినాక కూర్చోమని చెప్పారు. తర్వాత పిల్లల జిరాక్సులు ఫోటోలు అన్నీ తీసుకురామని చెప్పారు. ఈ ఫీజు పే చేయమని చెప్పారు. ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ 1 o'clock పిలిచి పిల్లలకి ఎగ్జామ్ పెడతానని చెప్పారు. ఫామ్ మొత్తం నింపి ఎగ్జామ్ పెడతానని చెప్తే సరే అనేసి మేము పిల్లలకు ప్రిపేర్ చేసి పిల్లలకి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసాం. 2కి ఎగ్జామ్ పెట్టారు, 3 దాకా. మళ్ళీ పాప 6వ తరగతి ఉంటే 7వ తరగతి ఎగ్జామ్ పెట్టారు. బాబు 3వ తరగతి ఉంటే 5వ తరగతి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి మా పిల్లలకు వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి. 7th క్లాస్ ఎగ్జామ్ పెడితే ఎట్లుంటుంది, మళ్ళీ తర్వాత 4కి పిలిచి
సీట్లు లేవు ఏమి లేవు అని చెప్పారు. అరే సార్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు అట్లా చేస్తారు సార్ అంటే ఇప్పుడు ఏం లేవు, మీరు నేను జీఎంతో మాట్లాడినాక మీకు మళ్ళీ చెప్తా అని చెప్పారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత సీట్లు లేవు ఏం లేవు, మీకు ఏమి ఇయ్యారు, మేము ఏమి ఇవ్వలేదు తలుచుకోలేమంటే జీఎం గారు వచ్చారు. జీఎం గారు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యే ఏంటి ఎవరైతే ఏంటి అని జీఎం కూడా అట్లనే మాట్లాడుతున్నారు. కులకర్ణి అట్లనే మాట్లాడుతున్నారు. ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ కూడా అట్లనే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇస్తే ఏంటి, రేవంత్ రెడ్డి ఇస్తే ఏంటి, ఎవరైనా ఒకరే మాకు, ఎవరు మేము భయపడం అని తిరస్కరంగా తీసేసామని మాట్లాడుతున్నారు. 5-6 గంటలు కూర్చోబెట్టారు. మాకు మా మేడం మాజీ సర్పంచ్ ఒక హ్యాండిక్యాప్ ఎస్టీ మహిళ చూడకుండా 7 గంటలు 6 గంటలు కూర్చోబెట్టిన తర్వాత ఇట్లా చేస్తున్నారు. మా మైనారిటీలకు చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. రేపటి యాజమాన్యాన్ని వీళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలి. దయచేసి చేతులు జోడించి వినోద్ సార్ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని మేము వేడుకుంటున్నాము. మళ్ళీ అలాగనే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళు ప్రెస్ క్లబ్లో ఇచ్చారు, కానీ అది అవాస్తవము, అది కరెక్ట్ కాదు. చాలా అన్యాయం జరుగుతుంది మా మైనారిటీలకు సీట్ ఇవ్వట్లేదు. ముస్లిం అని కేవలం ముస్లిం అని చాలా దూరం పెడుతున్నారు. వెంటనే వీళ్ళిద్దరికి సస్పెండ్ చేయాలని మేము వేడుకుంటున్నాం. ఇది ఏ స్కూలు? డిఏవి ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిసిసి రాయల్ టాకీస్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం డాక్టర్ జానపాటి శరత్ బాబు ఎంఆర్పీఎస్ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుంచు శంకర్ వర్మతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుండి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ వర్గీకరణ చేయడానికి కమిటీ వేశారని అన్నారు. పార్లమెంటులో త్వరలోని ఎస్సీ వర్గీకరణకు ఆమోదం లభించబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోతే పోషయ్య, గొడిసెల దశరథం, గడ్డం సత్యం, ఎస్ఆర్ బోస్, మంతెన రాయమలు, అట్కాపురం రాయమలు, సింహాచలం రాజు, అప్పారావు, గొడిసెల రాజు తదితరులు పాల్గొన్నారు. మొదలైన ఈ ప్రస్థానం ఏదైతే మరి నాసికా త్రయంబకంలో గోదావరి నది పుట్టి ప్రవహించి ఎంతోమందికి దాహార్తినిచ్చిన విధంగా ఎంఆర్పిఎస్ అనేది మరి ఈదుమూడిలో పుట్టి 30 ఏళ్ళు అయిన తర్వాత ఆ యొక్క ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు చూసి ఒక మాదిగలకే వర్గీకరణ కోసమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల కోసం కూడా పనిచేసింది. మరి ఆ యొక్క మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మాదిగలకే కాదండి, మహాజనానికి సూర్యుడిగా ఉంటూ మరి నేల ప్రస్థానంలో ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని తను ఏదైతే కావాలనుకున్నాడో ఆ సమాజానికి కావాల్సిన న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తూ ఏ పార్టీతో కూడా ముందు పెట్టుకోకుండా ఆ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఇప్పుడు జరిగిన మనం చూసినాం ఎన్నోసార్లు ఎంఆర్పిఎస్ చేసిన ఉద్యమం వల్ల మరి వికలాంగులకు పింఛన్ అయితేనేమి, మరి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, మరి ఎన్నో రకాలుగా చేసింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మన నాయకత్వంలో. మొన్నటికి చూసినాం మనం తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా మరి అంతకు ముందున్న ప్రభుత్వాలు మరి మాదిగలకు వ్యతిరేకంగా మరి మాదిగ వర్గం వ్యతిరేకంగా ఉన్నదానికి చాలా పోటీగా తీసుకొని టీఆర్ఎస్ పార్టీని నామరూపాలకు చేసిన పార్లమెంట్ ఎలక్షన్లో. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలయన్స్తో మరి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో 100 రోజుల్లోనే మరి వర్గీకరణ సాధించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఏదైతే తన జీవితకాలం ఆశయమే అయిందో ఎంఆర్పిఎస్ యొక్క పుట్టుకనే మాదిగలకి సామాజిక న్యాయం జరగాలని, మాదిగల వర్గీకరణ జరగాలని, మాదిగలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే విధంగా తీసుకుపోవడం కోసం ఆయన చేసే ప్రయత్నంలో మనందరం కూడా కలిసి భాగస్తులై మరి ఆయన ఉద్యమ బాటలో ఏ బాటనిస్తే ఏ పిలుపునిస్తే దానికి ముందుకెళ్లారు. 7వ నెల 1994న ఈదుమూడు గ్రామం ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామం నుండి 20 మందితోటి స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి గల్లీ నుండి తయారైన ఈ ఉద్యమం విస్తృతంగా 12 రాష్ట్రాలకు వ్యాపింపజేసి 12 రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ను విస్తృతంగా మొదలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ అన్న ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి అందరి తరపున ఎంఆర్పిఎస్ ఎంఎస్ వికలాంగుల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే వర్గీకరణ కొరకు సాధించుకోవాలనే లక్ష్యంతో పోరాటం చేసే సందర్భంలో
మరి చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఎన్నో పోరాటాలు చేసినాము. ఎంతో మంది మా ఎంఆర్పిఎస్ క్యాడరు అమరులైనరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు 2000 సంవత్సరంలో మరి వర్గీకరణ చేస్తే మాకు తెలంగాణ మా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక 70 ఉద్యోగాలు రానటువంటి మా ఎంఆర్పిఎస్కు మా ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత 22,500 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తరుణంలో మరి కొంతమంది వాదులతోటి మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా మీద కక్ష కట్టి వర్గీకరణను సుప్రీంకోర్టులో కేసు వేసి మరి కొట్టివేయడం జరిగింది. 100 మెట్లు ఎక్కినాం అనుకున్న మేము మళ్ళీ మొదటి మెట్టుకు వచ్చినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసినాము. ఈరోజు మరి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందని ఒక అపనింద వేస్తున్నారు కృష్ణమాదిగ మీద. మాకు ప్రధానమంత్రి స్వయంగా మా ధర్మయుద్ధ మహాసభకు హైదరాబాద్కి వచ్చి కృష్ణన్న నేను మీ సోదరుణ్ణి నేను వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిండు. తప్పకుండా ఆ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ 100 రోజులల్లే ఏబిసిడి వర్గీకరణ అవుతుంది. అలాగే మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంఆర్పిఎస్ పట్టణ మండల ఇన్ఛార్జ్ జిడి సారంగం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకుడు మాట్లాడుతూ జిడి సారంగం మాదిగల ఆరాధ్య దైవమన్న మందకృష్ణ 60వ పుట్టినరోజు ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రజల కొరకు మాదిగల అభివృద్ధి కోసం మందకృష్ణ ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. మాదిగల ఆకాంక్ష చిరవాల కోరిక ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ. దానికోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల ముందు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కేవలం 10 మందితోటి ఎంఆర్పిఎస్ అనే పేరు నామకరణం చేసి ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించిండు. అయినా కానీ ఏ గవర్నమెంటు, స్టేట్లో ఉన్న గవర్నమెంటు, సెంట్రల్లో ఉన్న గవర్నమెంటు మా మీద చిత్తశుద్ధి లేకుండా వివరిస్తున్నారు. మా ఓట్లను దోసుకుంటాను, మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. అయినా ఇప్పటికి కూడా మేము అలసిపోలేదు, సొలసిపోలేదు. ఖచ్చితంగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు ప్రాణాన్ని అడ్డుపెట్టి కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాము. అలాగే ఇవాళ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు, దాన్ని కూడా మన ఎంఆర్పిఎస్ జెండా దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు కేక్ కట్ చేసి అందరికి పంచడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి కంపల్సరీ మాకు వర్గీకరణ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని మందమరి పక్షాన డిమాండ్ చేస్తూ మాంసాహారాన్ని మాని ధ్యానం మీద దృష్టి పెట్టాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందంటూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోంపల్లి లతా రమేష్ మాట్లాడుతూ మాంసాహారం తీసుకోవడం వల్ల మనిషి అనేక రోగాల బారిన పడుతున్నారని గమనించాలని సూచించారు. మాంసం వల్ల గుండెపోటు లాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని మాని శాకాహారులుగా మాత్రమే ఉండాలని అన్నారు. అప్పుడే మానవులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా నేర్చుకోవాలని, ధ్యానం, యోగా చేయడం వల్ల అన్ని రోగాలు సంపూర్ణంగా నయమవుతాయని సూచించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.